హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు పిల్లలకి ఉగ్గు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నానండి. ఇది నేను చెప్పే ఈ ప్రాసెస్ అయితే 10 మంత్స్ నుంచి అయితే యూజ్ చేయండి. మా పాప అయితే 10 మంత్స్ ఉంది కాబట్టి నేను ఎక్కువ క్వాంటిటీలో పప్పులు అయితే తీసుకొని మరి ఇది ప్రిపేర్ చేస్తున్నాను. చాలా ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవచ్చు ఇది. ఇంకా అలాగే కదండి, ఇది చిన్నపిల్లలకి 2-3 ఇయర్స్ ఉన్న 4 ఇయర్స్ 5 ఇయర్స్ ఉన్న పిల్లలకి ఇది బ్రేక్ఫాస్ట్ లాగా కూడా ప్రిపేర్ చేసి పెట్టచ్చు. అది నేనైతే నెక్స్ట్ వీడియో చేసి పెడతానండి. ఇంకా ముందుగా అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఈ ఉగ్గు అయితే చాలా టేస్టీగా చేసి పెట్టచ్చండి పిల్లలకైతే. నేను చూపిస్తున్నట్టు ఈ క్వాంటిటీలో అయితే బియ్యం పప్పులు అయితే తీసుకోండి. నేనైతే ఒక పెద్ద గ్లాస్ అయితే బియ్యం తీసుకుంటున్నాను. చూపిస్తున్నాను కదా ఇక్కడ, ఈ చిన్న గ్లాస్లో మాత్రం పప్పులు తీసుకుంటున్నాను, హాఫ్. ముందుగా అయితే గ్లాస్ బియ్యం తీసుకొని ఎర్రపప్పు, కందిపప్పు, మినప్పప్పు, పెసరపప్పు, అలాగే కొన్ని జీడిపప్పులు, పల్లీలు, ఇంకా అలాగే ఎండు వాటర్ మిలన్ గింజలు అయితే తీసుకుంటున్నాను. సింపుల్ ప్రాసెస్ అండి. ఇలాగే కొన్ని ఎక్కువ పప్పులతో తక్కువ బియ్యంతో నేనైతే ఇది ప్రిపేర్ చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. అన్నీ కలిపేసుకొని ఒక గిన్నెలో తీసుకొని అయితే ఫ్రెష్గా మంచిగా నీట్గా కడిగేసుకోండి. ఇది పిల్లల కోసం కాబట్టి కొంచెం టైం అయితే కేటాయించాలండి దీనికోసము. చూడండి, నేను వీడియోలో కడుగుతున్నట్టు చాలా నీట్గా కడిగేసుకొని ఇది చూడండి 2 అవర్స్ అయితే నానబెట్టేసుకుంటున్నాను. ఇది 2 అవర్సే నానబెట్టానండి నేనైతే. కాకపోతే ఇది ఎండడానికి మాత్రం నాకు 3 అవర్స్ పట్టింది. చూపిస్తున్నా కదా వీడియోలో, ఇలా చక్కగా ఎండబెట్టేసుకోండి ఒక క్లాత్లో అయితే. ఇంకేం లేదండి, ఎండిన తర్వాత ఒక గిన్నెలోకి అయితే తీసుకున్నాను. చూపిస్తున్నాను కదా ఇక్కడ ఎంత మంచిగా ఎండిపోయినాయో చూడండి. చూస్తున్నారు కదా ఎంత చక్కగా బియ్యం ఎండిపోయినాయో, పొరలు ఆడిపోతున్నాయి. చాలా చక్కగా ఎండిపోయినాయి పప్పుతో సహా అన్నీ మంచిగా. ఇంకా అంతే ఫ్రెండ్స్, ఏం లేదు, స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకొని ఇంకా ఇది వేగించుకోవడమే. ఇది అయితే లో ఫ్లేమ్లో పెట్టి అయితే మంచిగా దోరగా వేయించుకోవాలండి. చూస్తున్నారు కదా, నేనైతే 2 సైడ్స్ అయితే ఫ్రై చేసుకున్నాను దీన్ని. ఎందుకంటే పిల్లల వల్ల నాకు లేట్ అవుతుంది కదా, అందుకని చెప్పి అలా అయితే ఫ్రై చేసేసుకున్నాను. చాలా చక్కగా ఫ్రై చేసుకోవాలండి ఇదైతే పప్పులు. చూస్తున్నారు కదా ఇక్కడ మంచిగా మిక్సీ పట్టేసుకొని పిండి జల్లించుకోవాలి అంతే. ఇంకే ప్రాసెస్ అయితే ఏం లేదు. చాలా సింపుల్ అండ్ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇదైతే. ఇంకా స్టోర్ చేసుకోవడమే, ఇంకా ప్రాసెస్ అయితే ఏం లేదు. చాలా సింపుల్గా ఉంది కదా, టేస్టీగా కూడా ఉంటుందండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.